ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహ ఓం నమో భగవతే హైగ్రీవాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ 7వ తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనుసు రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం, తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకు చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వీక్షకులకు అంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఈ యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది, అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది, ఆకస్మిక ధన లాభం. రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది. తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం, ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది. శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్య భగవానుడు అంతా కూడా డిసెంబర్ 18వ తారీఖు దాకా ఇక వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటారు. మరియు డిసెంబర్ 7వ తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనుసు రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు. ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు 48 రోజుల దాకా. తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి, రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి, భూ సంపదలు సిద్ధిస్తాయా, గృహయోగాలు కలుగుతాయా, గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి, అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా మీకంతా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. యజ్ఞాతికృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల, చండీ యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికి కూడా. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. అందరూ కూడా వీక్షకులు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది. శ్రీమాత్రే నమః. తులరాశి జాతకులకి
డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారని తెలుసుకోవడం జరుగుతుంది. విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క పరిష్కారం కూడా వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. తులారాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి మార్పు అంతా కూడా జరుగుతుంది. అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ 5 దాకా కర్కాటక రాశిలో ఉంటారు. మరి డిసెంబర్ 5 తర్వాత విపరీత రాజయోగంతో మీకంత కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే విధంగా మారిపోతున్నారు. రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ, రాజకీయంగా బలం పెరగడం కానీ, మంచి పదవులు లభించడం కానీ తులరాశి జాతకులకి విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మంచి కాలంగా డిసెంబర్ 18 తర్వాత రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కానీ, వ్యాపారం విస్తారం చేసుకోవడం కానీ, మంచి ఫలితాలు పొందడానికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి, ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి, ప్రధానంగా చూసుకుంటే ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకి, టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి, బంగారం అనేది ప్రధానంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే గనక గోమాత సేవ విశేషంగా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటారు. గోమాతకి శనగలు, బొబ్బర్లు, ఉలవలు అంతా కూడా నానబెట్టి తరచుగా సమర్పిస్తూ ఉంటే గనక జాతకరీత్యా ఉండ సకల గ్రహ దోష నివారణ అవుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి. గోమాతకి పసుపు, కుంకుమ, గంధంతో అలంకరణ చేసి ప్రతినిత్యం కూడా పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాట పట్టింపు అనేది ఉంటుంది కావున ప్రధానంగా కోపానికి స్థానం లేకుండా, అంటే మనస్పర్ధలు లేకుండా ఎవరైనా కానీ మీకు మిమ్మల్ని ఏమన్నా అంటే కనుక కోపానికి వెళ్ళకుండా ప్రతినిత్యం కూడా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం చేయండి. మీకు ఏమైనా బాగా కోపం కానీ, ఉద్రిక్తం కానీ వచ్చినప్పుడు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. అమ్మవారి నామస్మరణం చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు. మాట పట్టింపు అనేది అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ, ఈ మనస్పర్ధలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రోగబాధల్లో భాగంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఇట్లాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించకుండా ప్రధానంగా మీకంతా కూడా అమ్మవారి నామస్మరణ మాత్రం చేతనే మీకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఖడ్గమ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా పెడుతూ ఉంటే గనక అదృష్టయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా దత్తాత్రేయ కవచం ఎవరైతే ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకుంటూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారిని దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రమైన గానగాపురాన్ని దర్శనం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది. రాధశ్యామల యజ్ఞాధికృతులు కానీ, దత్తాత్రేయ స్వామివారి యజ్ఞాధికృతులు కానీ పాల్గొనండి. మంచి ఫలితాలు పొందుతారు. జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకి మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది. మీ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా అదృష్ట యోగం అంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం. శ్రీమాత్రే. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు, అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానింప పళ్ళనంతా కూడా నివేదన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా మీరు 16 మంగళవారాలు కానీ, 20 మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాలు చేయించడం, జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కావున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి అంతా కూడా
మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జమజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆర్థిక రుణ బాధలున్నాయా, ఆర్థిక కష్టాలున్నాయా, ఎటువంటి జాతక దోషాలున్నాయి, దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి. మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం, పరిష్కారం ఆచరించడం, విశేషమైన హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జపాలు, దానాలు, తర్పణాలంతా కూడా ఆచరించడం, ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్టుకు ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆవునేతో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి. గోమాత సేవ విశేషంగా చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోండి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము, సంపద అంతా కూడా లభించాలి. మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః.